హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాగి ముద్ద ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా. అదేనండి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రాగి సంగటికి ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఒక కప్పు బియ్యం తీసుకొని వాష్ చేసుకోవాలండి. ఏ బియ్యం అయినా పర్లేదు, మనం రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే బియ్యం అయినా పర్లేదు, రేషన్ బియ్యం అయినా పర్లేదు. ఇట్లా వాష్ చేసుకొని 1కి 3 నీళ్ళు పోయాలండి. తర్వాత పిండికేమో 4 పోయాలి వాటరు. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. బియ్యాన్ని ఫస్ట్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన బియ్యంలో ఇప్పుడు పిండి వేయాలండి. 1 కప్పుకి 2 కప్పుల పిండి, రాగి పిండి వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది లోపల కుక్ అవుతుంది. దాంట్లో సాల్ట్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత తిప్పుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా తిప్పుకుంటే సరిపోతుంది. దీన్ని ముద్దలుగా చేసుకోవడమే. రాగి సంగటి రెడీ అయిపోతుంది. దీంట్లోకి మనం ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. గ్రేవీ కర్రీ, పికిల్స్ అయినా పర్వాలేదు, గ్రేవీ కర్రీ అయినా పర్వాలేదు, ఏదైనా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో మినరల్స్, విటమిన్స్ చాలా ఉన్నాయి. ఇలా చేసేసుకోవడమే. మనకి వేడివేడిగా ఉంటుంది. కొంచెం చేతికి ఆయిలో గీయో వేసేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ కోసం మసాలా వేసుకోవాలండి. ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, అలా వేయించుకోవాలి. మీల్ మేకర్ కోసం వాటర్ పెట్టుకొని మీల్ మేకర్ వేసేసుకొని వెంటనే కట్టేసుకోవాలండి. ఎక్కువ నానకూడదు, లేకపోతే స్మాష్ అయిపోతాయి. అలా కట్టేసుకొని వాటర్ పిండేసుకొని దీంట్లో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసాక అవి సపరేట్ చేసేసుకోవాలి. అదే ఆయిల్లో మీల్ మేకర్ మనం ముందుగా ఉప్పు, కారం అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సపరేట్ చేసుకోవాలి. అదే గిన్నెలో తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గాక ఇలా ముందుగా మసాలా దినుసులు జార్లో పెట్టాం కదా, అది మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గ్రేవీగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మెత్తగా పేస్ట్గా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి సంగటి చాలా మంచిదండి. దీంట్లో మెగ్నీషియం, కాల్షియం బాగుంటుంది. ఇది లడ్డూలు చేసుకొని తినచ్చు, హల్వా చేసుకోవచ్చు, పిల్లలకి జావ కూడా చేసి పెట్టచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. దాంట్లో మనం మిక్సీ పట్టిన గ్రేవీ మిక్చర్ వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత ఇవి కూడా మీల్ మేకర్ కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు, కారం తగినంత వేసుకొని మసాలా, గరం మసాలా అవి ఉంటాయి కదండి, ధనియాల పొడి, అవన్నీ వేసేసుకొని ఇలా ఉడికించుకుంటే మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. గ్రేవీ కర్రీ విత్ రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. హెల్తీ రెసిపీ అండి ఇది. సూపర్ బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి. బాయ్ బాయ్.